హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు పొద్దున్నే లేచి వంటకి ప్రిపేర్ చేస్తున్నాను. పొద్దున్నే అంటే 4 గంటలకు 5 గంటలకు లేచింది వంట చేస్తుంది అనుకున్నారు. లేదండి, 8 గంటలకు లేచి వంట ప్రిపేర్ చేస్తున్నాను. పక్కనైతే రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెట్టేశాను. సో ఆలోపు బీరకాయ ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. అయితే ఆయిల్లో బీరకాయ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి ఒక 5 మినిట్స్. ఆలోపు టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను కర్రీ చేసేలోపు మా పాప లేచేసింది, తను కూడా బ్రష్ చేసుకుంది. సో ఆయిల్లోనే మంచిగా బీరకాయ మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ మగ్గిన తర్వాత కారం ఉప్పు వేసుకొని ఇంకా 5 మినిట్స్ మగ్గనివ్వాలి. పక్కనే పాలు పెట్టాను మా పాప కోసం. కొంచెం వేడైన తర్వాత ఆఫ్ చేసేసాను. సో టమాటా కారం ఉప్పు వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ గిన వేసరికి ఏది పోయొద్దు. టమాటా వేసుకున్నాం కాబట్టి అదే మంచిగా దగ్గరికి ఉడికిపోతుంది. బ్రష్ చేసుకొని మా పాప మంచిగా చెట్లకు వాటర్ పోస్తుంది. డైలీ డ్యూటీ తనదే అనమాట, చెట్లకు వాటర్ పోయడము. చామంతి చెట్టు మొన్ననే కొనుక్కొచ్చాము, పూలు మంచిగా పూసాయి. సో ఈ లోపైతే కూర కూడా అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నేను కూడా బ్రష్ చేసుకొని వచ్చేసాను. పాపకి పాలు తోపేయడానికి తనకు బూస్ట్ దెబ్బ దొరికితే చాలు, బూస్ట్ అంతా తినేస్తుంది. సో వీళ్ళు పెట్టుకొని నాకుతా ఉంది బూస్ట్. సో పాలు పట్టేశాను తనకు కూడా. మేము కూడా చాయ్ పెట్టుకొని చాయ్ తాగేసాము. ఈరోజు మీ వ్లాగ్ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.